ఆ గ్రామంలోని మనుషులకు దూరంగా, పొలాలకు దగ్గరగా ఒక చిన్న పాత ఇల్లు ఉండేది. అందులో భర్త చనిపోయి ఒంటరిగా ఉంటున్న లక్ష్మి, ఆమెతో పాటు ఆమె 10 ఏళ్ల కొడుకు కార్తీక్ ఒక 2-3 సంవత్సరాలుగా ఒంటరిగా జీవిస్తున్నారు. రోజులానే తన పనులన్నీ ముగించుకున్న లక్ష్మి తన కొడుకుకు భోజనం పెట్టి మరలా ఉదయం కోసం తన పనులను తను చూసుకుంటూ ఉంది. రాత్రి సమయం 11 గంటలు దాటిపోతూ ఉంది. అయితే ఆ రోజు జోరుగా వర్షం కురుస్తోంది. ఉరుములు మెరుపులతో ఆకాశం నిండిపోయింది. కార్తీక్ ఆవలిస్తూ, అమ్మా, నాకు నిద్రొస్తుంది అని నిద్రమత్తుగా కళ్ళు నులుముకుంటూ అమ్మతో చెప్పాడు. వెంటనే లక్ష్మి, వస్తున్నాను నాన్న, అయిపోయింది అంటూ మాట్లాడుతూ ఉండగా అప్పుడే డోర్ కొట్టిన శబ్దం తనకి వినిపించింది. ఒక్కసారిగా లక్ష్మి గుండె జారినంత పనైంది. ఇంత అర్ధరాత్రి వేళ ఎవరు అనుకుంటూ కంగారుగా డోర్ వైపు చూస్తూ ఉంది. అయితే ఆ డోర్ కొడుతున్న శబ్దం అస్సలు ఆగడం లేదు. ఇక ఆమె ఎవరు అని అడుగుతూనే డోర్ వైపు ఒక్కొక్క అడుగు ముందుకు వేసింది. అయితే ఎంత ధైర్యం తెచ్చుకోవాలనుకున్నా ఆమె వల్ల అస్సలు కావడం లేదు. అదే సమయంలో బయట నుండి ఒక గంభీరమైన గొంతు ఆమెకు వినిపించింది. అమ్మా, కొంచెం నీళ్లు దొరుకుతాయా? లక్ష్మి భయంతోనే చిన్నగా డోర్ తెరిచి ఆమె తలను కాస్త వంచి బయటకు చూసింది. బయట తడిచిన బట్టలతో తనకు తెలియని వ్యక్తి నిలుచొని కనిపించాడు. అతని ముఖం ఆమెకు స్పష్టంగా కనిపించడం లేదు. బహుశా భయంతో తన కళ్ళు కాస్త మసకబారిపోయాయేమో అని తనకి అనిపించింది. ఇంతలో వెనుక నుండి చూసిన కార్తీక్, ఎవరమ్మా అతను అని చిన్నగా అడిగాడు. అయితే లక్ష్మి అతని కళ్ళల్లోకి అలా చూస్తూనే ఏదో లోకంలోకి వెళ్ళినట్లు ఎవరు ఏంటి అని ప్రశ్నించకుండానే తలుపు తీసి అతనిని లోపలికి ఆహ్వానించింది. అలా పక్కకు వెళ్ళి కుండలోని నీళ్లు తీసి అతనికి ఇవ్వడానికి తీసుకుని వచ్చింది. ఇక ఆ గ్లాస్ తీసుకుని నీళ్లు తాగుతున్న ఆ వ్యక్తి తీక్షణంగా ఆ ఇల్లు మొత్తం చూస్తూ ఉన్నాడు. ఇక కార్తీక్కి అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాలేదు. ఆ వచ్చిన వ్యక్తి వైపు, తన అమ్మ వైపు అలా చూస్తూ ఉన్నాడు. అతను ఆ ఇంటిని అలా చూస్తూనే, ఈ ఇంట్లో ఒంటరిగా తల్లి కొడుకు చాలా కాలంగా జీవిస్తున్నారు అని అదో విధంగా మాట్లాడాడు. ఏదో మాయలో ఉన్నట్లు అప్పటి వరకు ప్రవర్తించిన లక్ష్మి అతని మాటలకు ఒక్కసారిగా ఉలిక్కిపడి షాక్ అయినట్లు కళ్ళు పెద్దవి చేసి అతని వైపు చూస్తూ, ఎవరు మీరు? మా గురించి మీకెలా తెలుసు అని అడిగింది. "హహహ, అది మీ గురించి కాదు" అని ఒక భయంకరమైన నవ్వు నవ్వాడు. అదే నిమిషం సడన్గా కరెంటు పోయింది. ఇల్లంతా చీకటిగా మారింది. కార్తీక్ భయంతో, అమ్మా, నాకు భయం వేస్తోంది అంటూ వాళ్ళమ్మ కాళ్ళను చుట్టుకున్నాడు. అప్పటి వరకు సరిగ్గా కనిపించని అతని ముఖం బయట నుండి వస్తున్న ఉరుముల మెరుపుల వెలుతురులో స్పష్టంగా కనిపించింది. అతని కాళ్ళు నేలను తాకడం లేదు. అది చూసిన లక్ష్మికి చాలా భయం వేసింది. ఒక్కసారిగా పెద్దగా అరవాలనుకుంది, కానీ ఆమె గొంతులోని శబ్దం అసలు బయటకు రావడం లేదు. వెంటనే తన ఎదురుగా ఉన్న ఆ వ్యక్తి, భయపడకు లక్ష్మి, నేనిక్కడికి రావడం కొత్తేమీ కాదు, ఇది నా ఇల్లు అని అన్నాడు. లక్ష్మి వెన్నులో వణుకు పుట్టుకొచ్చింది. ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి.
తన చేతులు కాళ్ళు గజగజ వణుకుతున్నాయి. ఆమెకు అసలు ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఏం మాట్లాడుతున్నావు? అసలు ఎవరు నువ్వు? అని వణుకుతున్న గొంతుతోనే నోటి నుండి వచ్చేరాని మాట మాట్లాడింది. అదే సమయంలో బయట నుండి మెరుపులు మెరవడంతో వాళ్ళ గోడపై ఎప్పటి నుండో ఉన్న వాళ్ళ ఫ్యామిలీ ఫోటోపై ఆ మెరుపు వెలుతురు పడింది. అయితే అందులో లక్ష్మి, కార్తీక్తో పాటు ఆ తెలియని వ్యక్తి కూడా పక్కనే నిలుచుని ఉన్నాడు. ఇదంతా చూసిన కార్తీక్ భయపడుతూ, అమ్మా, ఈ అంకుల్ ఎవరు? ఎందుకు మనతో ఫోటోలో ఉన్నాడు అని అడిగాడు. అదే విషయం లక్ష్మికి కూడా అర్థం కావడం లేదు. తన జీవితంలో అతన్ని ఎప్పుడూ తను చూడలేదు. అలాగే ఇంత భయాన్ని కూడా తను ఎప్పుడూ అనుభవించలేదు. అసలు ఏం జరుగుతుంది తనకేం అర్థం కావడం లేదు. అప్పుడు తనకి గుర్తొచ్చిన విషయం, ఆ ఇంట్లో ఇంతకు ముందు ఒక చిన్న కుటుంబం ఉండేది. అయితే 5 సంవత్సరాల క్రితం ఈ ఇంట్లో ఆ కుటుంబంలోని వ్యక్తి ఉరివేసుకొని చనిపోయాడు. ఆ ఇంట్లో ఊరి చివర ఇలా జరగడంతో ఎవ్వరూ దానిని చూడలేకపోయారు. అయితే ఈ సంఘటన జరిగిన వారం రోజులు తర్వాత తన భార్య, తన కొడుకు వచ్చి చూడటంతో ఆ ఇల్లు మొత్తం దుర్వాసనతో సగం కుళ్ళిపోయిన శరీరం పురుగులు పట్టి వారికి కనిపించింది. వారిని చనిపోయే 2 రోజుల ముందే పుట్టింటికి పంపించడంతో వాళ్ళు తిరిగి వచ్చేసరికి చాలా ఆలస్యమైపోయింది. అయితే ఆ సంఘటన జరిగిన కొన్ని రోజులకు ఆ భార్య, కొడుకు ఆ ఇంటిని వదిలి వెళ్ళిపోయారు. అయితే ఆ ఉరి వేసుకుని చనిపోయిన వ్యక్తి పేరు రఘు. ఇదంతా తను ఆ ఇంట్లోకి వచ్చిన కొత్తలో ఒక బామ్మగారు తనతో చెప్పింది. ఆ విషయాన్ని తను అలా గుర్తు చేసుకుంటూ ఉండగానే తన చెవి దగ్గర, నేను నీ ఇంటికి రాలేదు, నువ్వే నా ఇంటికి వచ్చావు, అది కూడా నా కుటుంబ స్థానంలో. ఇప్పుడు నువ్వు కూడా నా సొంతమైన దానివి, కనుక నిన్ను కూడా నాతో తీసుకొని వెళ్ళడానికి వచ్చాను అని అతను అన్నాడు. ఒక్కసారిగా లక్ష్మి కళ్ళు పెద్దవి చేసింది. ఇక అదే సమయంలో బయట నుండి ఒక పెద్ద మెరుపు ఆ ఇంటిపై పడినట్లు అనిపించింది. ఇక ఆ తెలియని వ్యక్తితో పాటు లక్ష్మి, కార్తీక్ కూడా కనిపించకుండా పోయారు. ఆ తర్వాత కొన్ని రోజులకు అటుగా పొలాల్లోకి వెళ్తున్న ఒక వ్యక్తికి ఆ ఇంట్లో నుండి దుర్వాసన వస్తున్నట్లు అనిపించింది. అతను ముందు పట్టించుకోకుండా వెళ్ళాలనుకున్నా అక్కడ ఏదో జరిగి ఉంటుందన్న ఆలోచనతో మళ్ళీ వెనుతిరిగి వెళ్ళి ఆ తలుపు తీయగా తలుపుకు ఎదురుగా లక్ష్మి, కార్తీక్ శవాలుగా పడి ఉన్నారు. ఆ రోజు రాత్రి ఆ ఇంట్లో ఏం జరిగిందో ఎవరికీ తెలీదు. ఆ ఇంట్లో ఒంటరిగా జీవిస్తున్న లక్ష్మి, కార్తీక్ ఎలా చనిపోయారో కూడా ఎవరికీ తెలీదు. అయితే వర్షం కురిసిన ప్రతి రాత్రి ఆ ఇంట్లో ఎవరో ఉన్నట్లు ఏవేవో మాటలు వినిపిస్తూ ఉండేవట.